హలో అండి రాహుల్. హాయ్ అండి. మనం బుల్లితెర చూసుకున్నట్లయితే సెలబ్రిటీస్లో రష్మి గారికి మంచి పేరుంది. అండ్ తన యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది. అడపదడప సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. అవును. తను ఒక ఫోటో పెట్టారు, ఒక పోస్ట్ పెట్టి తన సర్జరీకి వెళ్తున్నట్టుగా చెప్పారు. సో అది అసలు ఏం జరిగింది, ఏంటి ఆ అమ్మాయికి? చాలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రష్మి గారు గురించి చాలా మంది కూడా చాలా పాజిటివ్గానే మాట్లాడతారండి ఇప్పటి అవును, వరకు. అవును, ఒకప్పుడు యాంకర్స్ అంటే సుమా గారు, ఝాన్సీ గారు, ఉదయ్ భాను గారు, శిల్పా చక్రవర్తి, అనితా చౌదరి ఇలా అవును. ఉండేవాళ్ళు. ఒక 5 వాళ్ళ తర్వాత వచ్చిన యాంకర్స్లో ప్రదీప్ మాచిరాజు గారు, యాంకర్ రవి, లాస్య, రష్మి, శ్రీముఖి. అనసూయాని నేను యాంకర్గా తీసుకోను, బికాస్ షీ ఈజ్ నవ్ యాక్ట్రెస్. ఓకే, ఆమె స్టార్టింగ్ నుంచి యాక్టింగ్ దాంట్లో నుంచి యాంకరింగ్ ప్రొఫెషన్లోకి వచ్చి జబర్దస్త్ యాంకరింగ్ చేసింది. తర్వాత ఆమె ఇంకెక్కడ చెప్పి, బట్ రష్మి అన్ని షోస్ని ఒరిస్సా నుంచి వచ్చి తెలుగు రాని అమ్మాయిగా తెలుగు నేర్చుకొని ఇక్కడ ఎన్ని పాటలు పడిందో, కనీసం తన ఇంటి రెంట్కి డబ్బులు లేక నైట్ డ్యూటీలు చేయకూడదు అని చెప్తే 10 o'clock తర్వాత పీజీస్లో కానీ, హాస్టల్స్లో కానీ, బస్ స్టాండ్స్లో కానీ ఉంటూ ఆమె జీవితాన్ని వెళ్ళగొట్టుకున్న విషయం అందరికీ చెప్పిన విషయమే. దాంట్లో అందరికీ ఉండే కష్టాలతోనే అమ్మాయి కూడా ఎదిగి పైకి వచ్చింది. తర్వాత ఒక మగ ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీ ఐమ్ టాకింగ్ అబౌట్ 10,000 ముందు నువ్వు వాళ్ళు వేసుకోమన్న బట్టలు వేసుకొని అందంగా కనిపించాలి. ఒకప్పుడంటే యాంకర్స్ శారీస్ కట్టుకొని వచ్చినా కూడా చూసేవాళ్ళు. ఈటీవీ, మన DD8 వాళ్ళు ఉన్నప్పుడు, జెమినీ టీవీ అలాగా. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి కొత్తదనం కోరుకుంటున్నారు. యాంకర్స్ కూడా కొంచెం ప్రొడ్యూసర్స్ కానీ, మేకర్స్ కానీ, ఎవరైతే డైరెక్టర్స్ కానీ, మీరు కొంచెం గ్లామరస్గా కనిపిస్తే మన షోకి టీఆర్పీ వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది, కొంచెం గ్లామరస్గా ఉండండి, ఇఫ్ యూ వాంట్ మిమ్మల్ని సపరేట్గా మీ పార్ట్స్ వరకు మేము తీసేస్తాము, తర్వాత డ్యాన్స్ పార్ట్స్ ఎవరైనా ఏమైనా బోల్డ్గా డ్యాన్స్ చేయాలన్నా కూడా ఎవరు ఉండకుండా మేము చూసుకుంటామని కూడా ప్రొడ్యూసర్స్, మేకర్స్. అండ్ రష్మికి లైఫ్ ఇచ్చింది మల్లెమాలకి ఆమె ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటారు. ఈటీవీకి ఆమె ఎప్పుడు రుణపడి ఉంటారు. ఈటీవీని దాటి ఆమె ఎక్కడ వేరే షో వచ్చి చేయలేదండి, నాకు తెలిసి ఎక్కడికి రాలేదు. స్టార్ మాకి నాకు తెలిసి 1, 2 చేసిందేమో, కానీ జీ తెలుగుకి రాలేదు. జీ తెలుగు కూడా 1 షోలో 2 షోలో చేసి ఉంటుంది. ఈటీవీ తప్ప రష్మి ఎప్పుడు ఆమె చెప్పింది, నేను బతికున్నంత కాలం ఈటీవీకే రుణపడి ఉంటాను అని చెప్పి ఆమె ఎప్పటికీ చెప్పింది. అలాంటిది మధ్యలో మళ్ళీ సుధీర్ గారితో ప్రేమాయణం సాగిస్తుందని చెప్పి, దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ బేసికల్లీ. అదంతా కావాలని ఆడియన్స్ కోసమే ట్రాక్ పెట్టారు అని అంటారు, కానీ ఇప్పటికీ మనం అలానైతే ఊహించుకోగలం. మొన్న సుడిగాలి సుధీర్ నిన్న మనం సుడిగాలి సుధీర్ ఏదో సినిమా రిలీజ్ ఫంక్షన్లో సుమ గారు మాట్లాడుతూ కూడా సుధీర్ అన్నయ్య రష్మి వదిన అని చెప్పి మాట్లాడినా కూడా రష్మి కూడా షాక్గా మాట్లాడారు అనమాట. దే ఆల్ హ్యావ్ ఏ గుడ్ బాండింగ్. అలాంటి అమ్మాయి, అలాంటి యాంకర్ తెలుగులో తనకు తెలుసు, తనకు భాష రాకపోయినా ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఫోకస్, అమ్మాయికి నేర్చుకొని వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడుతో కలిసి వచ్చి ఇక్కడ ఉండి, రోజా గారు కానీ, నాగబాబు గారు కానీ ఎవరు అడిగినా కూడా ఇప్పుడుండే యాంకర్స్లో మీకు ఎవరు ఇష్టం అంటే రష్మి పేరే చెప్తారు, తర్వాత ఇంకెవరి పేరనే చెప్తారు. ఎందుకంటే ద వే షీ బిల్ట్ హర్ సెల్ఫ్. యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలు ఆమె మీద రూమర్స్ కానీ, అంటే లవ్ ట్రాక్ గురించి మాట్లాడట్లేదు, ఎలా పడితే అలా మాట్లాడింది, కోప్పడింది, విసుక్కుంది, ఎక్కడ వినమ్మను. 2-3 సినిమాల్లో కూడా బోల్డ్ సీన్స్ చేసింది. గుంటూరు టాకీస్ లో చేసింది సిద్ధుతోటి ఒక సాంగ్. సినిమాకి తగ్గట్టు బోల్డ్ గా చేసినారు ఆమె, అది తన క్యారెక్టర్. చాలా సార్లు అలీతో సరదాగా ఇంటర్వ్యూలో కూడా ఒకసారి, మిమ్మల్ని సినిమాలో ఇట్లా యాక్ట్ చేయమంటే ఇష్టమేనా అంటే, ఇఫ్ దట్ డిమాండ్స్, మళ్ళీ డబ్బులు వస్తున్నాయి కదండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు కావాలి, ఎవరు చూస్తాడు మిమ్మల్ని డబ్బులు లేకపోతే? నాకు తెలుసండి ఆ బాధ, డబ్బులు లేకపోతే ఎలా చూస్తారనేది నాకు తెలుసు. డబ్బు ఇస్తున్నారు కదండి వాళ్ళు, చేస్తాను, దానికోసం ఎంతైనా చేస్తాను. ఎవరైతే నాకు డబ్బు లేదని నిందించారు, ఎవరైతే నన్ను చిన్న చూపు చూసారో, దానికోసం ప్రొఫెషనల్గా నా వర్క్ ఏంటనేది నేను చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ ద కమిట్మెంట్, ఇట్స్ అబౌట్ ద ప్రొఫెషన్ అని చెప్పింది అనమాట అమ్మాయి. అలాంటి అమ్మాయి రీసెంట్గా కనిపించట్లేదు ఎక్కువ, అండ్ డాన్స్ చేయలేకపోతుంది. జబర్దస్త్లో కానీ ఏదైనా షోలో చేయాలన్నా డాన్స్ చేస్తుంటే షీఈస్ గెటింగ్ బ్యాక్ పెయిన్ కంటిన్యూస్లీ, షోల్డర్ నుంచి ఇక్కడ దాకా. దానికి ఏదో లిగ్మెంట్, ఏదో బోన్ ఇట్లా జరిగిందో ఏమో తెలీదు. సో దానికి ఆమె సర్జరీకి వెళ్ళాలి వచ్చి డాక్టర్ సజెస్ట్ చేశారంట. ఆ సర్జరీకి వెళ్ళాలనే పోస్ట్ ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం కదండి, ఏది చిన్న విషయం జరిగినా మనం పువ్వులు కొనుక్కున్నా, పండ్లు కొనుక్కున్నా, ఇక్కడ బాగుంటాయని రష్మి చెప్పింది, ఇక్కడ రష్మి చెప్పింది అని చెప్పి వెళ్ళి ఫ్యాన్స్ కొంటూ ఉంటారు. అలాగా ఆమె ఒక వీడియో రిలీజ్ చేస్తూ, నేను సర్జరీకి వెళ్తున్నాను, అది కోలుకునేంత వరకు నేను మళ్ళీ మీకు కనిపించడానికి ఉండదు, డాన్స్ చేయలేకపోతున్నాను, ఆ సర్జరీ నాకు కోలుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం 1 week to 15 days, మళ్ళీ నేను కనిపించకపోవచ్చేమో, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోయానని అనుకుంటారు, ఫ్యాన్స్ ఆందోళన పడద్దు, నేను మంచిగానే ఉన్నాను అని సర్జరీ అయిపోయాక చెప్పింది, సర్జరీకి ముందు చెప్పింది.
సో దీన్ని బట్టి ఏంటంటే ఫ్యాన్స్కి దగ్గర అవ్వాలి, మిస్ అవుతారేమో, మళ్ళీ రష్మి కూడా వెళ్ళిపోయింది కదా, అనసూయ గారు వెళ్ళిపోయారు, రష్మి కూడా వెళ్ళిపోయిందా ఈటీవీ నుంచి, ఏం జరుగుతుందని రూమర్స్ వస్తాయన్న దానికి ఇదొకటి. అండ్ సుధీర్తో లింకప్ చేసి సుధీర్ కారణంగానే రష్మి ఎక్కడైనా పడిపోయిందేమో, రష్మిని ఇట్లా, బికాస్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ సో మెనీ రూమర్స్. అదేం లేదండి, ఆమె డాన్స్ చేయలేకపోతున్నందుకు కారణం షీ హాజ్ ఎ హెల్త్ ప్రాబ్లమ్, షీ వాంట్స్ టు రెక్టిఫై ఇట్, అంతేగాని వేరే కారణాలు ఏం లేదు. ఆ అమ్మాయి త్వరగా కోలుకొని మళ్ళీ రావాలి. 30+ లో ఉన్నారేమో కదా, 30+. ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ అని అంటారు చాలా మంది. 30 years కే అట్లని కాదు, మనం తీసుకునే ఫుడ్ ఎన్విరాన్మెంట్ ఎన్ని గంటలు నిలబడాలండి. ఒక షూట్ పొద్దున్న నుంచి ఒక డాన్స్ షో చేసినా, లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ చేసినా రోజంతా నిలబడి పని చేయాలి. మళ్ళీ ఈవెంట్లు ఒప్పుకుంటారు, ఈవెంట్లు ఒప్పుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఒక కుర్చీ ఇస్తారు, నార్మల్ చైర్ కూర్చుంటారు, ఎంతసేపు అని కూర్చోవాలి. యాంకరింగ్ చేస్తే ఖచ్చితంగా నిలబడాల్సిందేగా. అవతల మనిషి 5 నిమిషాలు పాట పాడతాడు, 5 నిమిషాలు డాన్స్ చేస్తాడు, మళ్ళీ వచ్చి నువ్వు నిలబడుకోవాలి. మనకులాగే వాళ్ళకి కూడా సెట్ చేస్తారు, ఆ మేకప్ సెట్ అవ్వాలి, అమ్మాయి మళ్ళీ డాన్స్ చేయాలి, అందరు ఆర్టిస్టులు ఒకే తాటి మీద ఉండాలి. ఇవన్నీ ఆ అమ్మాయి భుజాల మీద ఉంటుంది యాంకరింగ్, బట్ మీకు తెలియంది కాదు యాంకర్గా మీరు ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఏజ్ ఫ్యాక్టర్ అనేది పక్కన పెడితే ఆ స్ట్రెయిన్ అనేది ఖచ్చితంగా బాడీ మీద పడుతుంది. అంత సమ్ టైమ్స్ ఏసీలు ఉండదు. అవును, ఇప్పుడు సీజన్ బట్టి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. సమ్మర్ వచ్చిందంటే చచ్చిపోయామే ఇంకా, షెడ్లలో వేస్తారు కదా. ఇంకొక విషయము, మనం షో కోసమో లేకపోతే మనం మ్యాచింగ్ కోసమో హీల్స్ వేస్తాం, పాయింట్ హీల్స్ అంటారు. మినిమం ఇంత హీల్ ఉంటుంది. ఒకసారి 5-10 నిమిషాలు నడిస్తేనే మనకి ఎక్కడో నొప్పి అవుతుంది. దాంతో డాన్స్ చేయాలంటే దాన్ని నిలబడుకొని గెస్ట్లు వచ్చినప్పుడు అక్కడే స్కిట్ చేయాలి. మార్నింగ్ 6కి 7కి లొకేషన్కి వెళ్తే నైట్ 2 అవుతుంది. 4 episodes అయ్యేసరికి ఎంత టైం అవుతుంది? నైట్ 2. జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ లో అయితే మినిమం 9:30-10కి అయిపోతాయి. అదే శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే 2 episodes, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఎపిసోడ్ నడుస్తుంది, ఈవినింగ్ టు ఎర్లీ మార్నింగ్ వరకు ఇంకొకటి నడుస్తుంది. అదే గెస్ట్లు వచ్చేంత వరకు వీళ్ళు వెయిట్ చేయాలి, అదే యాంకర్ ఉండాలి, అదే ఉండాలి. వాళ్ళు తిండేం తింటున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు. మినిమం 6 to 7 hours పడుతుందండి. చేసాం కదా, నేను కూడా ఒక 2-3 shows వెళ్ళిన దాన్ని, అమ్మా మన వల్ల కాదు అనుకుని వచ్చేస్తున్నాను. ఆబ్వియస్లీ, బికాస్ అలాంటివన్నీ అమ్మాయి ఫేస్ చేసి స్ట్రెయిన్ వల్లనే ఆ అమ్మాయికి బాడీలో అంటే 1-2 చేసేసరికి నేను వచ్చేసాను. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి సంవత్సరం ఏమందండి, ఈ రోజు డబుల్ కాల్ షీట్లు ఇస్తారు వాళ్ళు. డబుల్ కాల్ షీట్లు ఇప్పుడు 2 గంటలే పడుకోవాలి, ఆ 2 గంటలు ఏం పడుకుంటారు? అదే అంటున్నా, ఏముండదు. ఇప్పుడు మార్నింగ్ 6 కల్లా లొకేషన్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఈవినింగ్ 5:30-6 వరకు ఒక ఎపిసోడ్ అవుతుంది. ఎందుకంటే సెగ్మెంట్స్ ఉంటాయి కదా, ఒక గెస్ట్ రావాలి, ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. సో ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారో ఆ లీడ్ తీసుకుంటూ మాట్లాడుకోవాలి. మళ్ళీ సేమ్ డైలాగ్ డెలివరీ ఉండకూడదు, సేమ్ స్క్రిప్ట్ లో వీళ్ళంత ఇచ్చినా కూడా వీళ్ళు ఓన్ స్పాంటేనిటీ యూజ్ చేయాలి. అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనం అలా రియాక్ట్ అవ్వాలి. మళ్ళీ మేకప్ అనగానే వచ్చి కూర్చోవాలి. మళ్ళీ ఫుడ్ మళ్ళీ అక్కడే ఫుడ్ అనేది పెడతారు అనుకోండి, అది వేరే విషయం కానీ, బట్ స్ట్రెయిన్, బాడీ ఎంత స్ట్రెయిన్ అవ్వాలి. దట్టు ఒక నెల నుంచి నువ్వు జబర్దస్త్ చేస్తూ, శ్రీదేవి డ్రామా కమిటీ కూడా ఒక 3-4 years నుంచి చేస్తూ, ఎలా నీ బాడీ సస్టైన్ అవుతుందో ఆలోచించారా? జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ అయితే అది మరీ ఘోరం. అవునండి, కొన్ని నెలల నుంచి 4 episodes అండి. ఎపిసోడ్కి నీ కాస్ట్యూమ్ మారాలి, నీ మేకప్ మారాలి, అండ్ నీ హెయిర్ స్టైల్ మారాలి ఖచ్చితంగా. జబర్దస్త్ అయినా బెటర్ అండి, ఎందుకంటే వాళ్ళు ఒక స్కిట్ వేసే లోపల ఈ అమ్మాయి వెళ్ళి కొంచెం టచ్అప్ అయినా చేసుకోవచ్చు. శ్రీదేవి డ్రామా కంపెనీ అలా ఉండదు, ఆన్ ద స్పాట్ చేయాలి. జబర్దస్త్ కూడా అక్కడే ఉంటారు, వాళ్ళు ఏమి వెళ్ళిపోరు. టచ్అప్ ఏ ఉంటదండి. ఈ ఏమంటారు, ఈ ప్రాపర్టీ సెట్ చేసుకునే టైంలో అక్కడే ఉంటాడు కదా అసిస్టెంట్, వచ్చి టచ్అప్ చేస్తారు. కాకపోతే అది అయిపోయిన తర్వాత మాత్రం వాళ్ళకి టైం కావాలి. కానీ హెల్త్ కాన్షియస్ లో యాంకర్లు పడుతున్న బాధ ఎవరికి రాకూడదు అని మరోసారి రష్మి ద్వారా తెలిసింది. ఎందుకంటే సుమ గారు గొంతు వాగి 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 స్టార్ మహిళకి ఇంకా తర్వాత అన్నారు, ఇంకా సుమ గారు లేరు, మాట్లాడలేరు, కష్టమైపోయిందని. ఆమె అందుకే ఇప్పుడు ఒక ఈటీవీని వదులుకోలేక సుమ అడ్డా చేస్తున్నారు. తర్వాత రిలీజ్ ఈవెంట్స్ కానీ ఏమైనా ఇంటర్వ్యూస్, నార్మల్ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. కానీ షీ సెడ్ నో, ఐ యామ్ నాట్ గోయింగ్ టు డూ కంటిన్యూస్, ఇప్పుడైతే నేను చేయలేనని. రష్మి గారు కూడా త్వరగా కోలుకోవాలి, ఫ్యాన్స్ ఏం ఆందోళన పడద్దనే అని చెప్పారు. దీనికి సుధీర్ గారు అయితే కారణం. ఎలాంటి సంబంధం లేదు పాపం. థ్యాంక్ యూ సో మచ్.